అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు కలిసినప్పుడు కనీసం మీతో ఏం మాట్లాడారు? బాగున్నావా, రాజకీయాల జోలి అయితే పోలేదు. నేను పదవి ఆయన అడగలేదు, ఆయన నీ పదవి కావాలని ఆయన అడగలేదు నన్ను, నేను అడగలేదు నాకు కావాలి. అంటే ప్రతి వ్యక్తికి ఒక రాజకీయ ఒక లక్ష్యం ఉంటుంది. రాజకీయంగా గోల్ రావాలి, ఒక స్థాయిలో రావాలి, ఒక పదవిలో ఉండాలని. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నేను అనుకునే సార్, నేను పదవి వాళ్ళు ఏదన్నా ఇచ్చినా పేద ప్రజలకు ఉపయోగపడే పదవి అయితేనే తీసుకుంటా సార్. ఓకే, వాళ్ళు ఏదో ఇది ఉంది నీకోసం కారులో తిరుగు అదేదని నాకు అక్కర్లా. నా కారు నాకు ఉంది, నా కారులో ఇవాళ పెట్రోల్ లేకపోతే నా కొడుకులు ఉంటారు బాగానే ఉన్నారు, ఆయన పెట్రోల్ నింపడానికి తీసుకొచ్చి పెడతారు. నాకు ఈ సంపాదన లేదు, ఏం లేవు సార్. నేను ఒకడ ఫస్ట్లో నేను రాజకీయాలు మా ఊళ్ళో 25 ఓట్లు అండి నాకు కాంగ్రెస్ పార్టీ, మొత్తం కమ్యూనిస్టులే. వాళ్ళని ఎదుర్కొని వచ్చానంటే నేను 82 నుంచి 90 వరకు బాగా ఇది చేశాను. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చూసారా, ఆయనకంటే ఆయన మామూలు క్లాస్ 5 కాంట్రాక్టర్, నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆ రోజుల్లో. ఆయన నా ట్రాక్టర్లో వెళ్ళి పనిచేసింది శ్రీనివాసరెడ్డి గారికి. ఆయన దేవుడు అట్టు ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పైకి వెళ్ళిపోయాడు. ఆయన అదృష్టం అది. మనకి అది రాలేదని కోరుకోవడం తప్పు కదా. మన వరకు మనం ఉన్నావా లేదా సార్? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగడదంటారు? నాకు తెలిసి అయితే నా అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే నువ్వా నేనా అన్నట్టుకుంటుంది సార్ గవర్నమెంట్. ఓకే, కూటమి ప్రభుత్వం కనుక చిన్నాభిన్నం కనుక అయితే జగన్మోహన్ రెడ్డి నల్లేని మీద నడకే, దానికి నో డౌట్. లేదనుకుంటే కొంచెం నువ్వు టఫ్ ఫైట్ అవుతుంది. పార్టీ అయితే భూస్థాపితం కాదు అని 100% భూస్థాపితం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం భూస్థాపితం అవుదండి. పార్టీ అయిపోయింది, ఉన్న నాయకులు కూడా జారిపోతున్నారు సార్. ఇంకేమీ లేదు, వైసీపీ అయిపోయిందని చెప్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము కోలుకున్నాం సార్. ఇవాళ అసలు 11 మందే ఉన్నారు. వీళ్ళంతా పోతారు, డబ్బులకు రకరకాలు ఉంటాయి సార్, రకరకాలు ఉంటాయి. మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఆయనకి ఏమీ లేదని ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చిండు, రాజ్యసభ పంపించిండు. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు నాకు పదవి కావాలన్నారు సపోజ్ మీరు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, నేను బారిపోతే ఇంకేముంది సార్? ఇప్పుడు ఆయన జయమంగళం వెంకటరమణకి ఇచ్చాడు, నేను అప్పుడు ప్రయత్నం చేశాను. జయమంగళం వెంకటరమణ అప్పుడు ఈ వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ, మా ఎమ్మెల్యే లెటర్ మా లక్ష్మణనిధి గారు ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. ఇస్తే పోతే అప్పటికే అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఉన్నాయి కొన్ని దొంగదారులు చూసుకొని వాళ్ళు సరే. జయమంగళ వెంకటరాముడికి ఎందుకంటే మన పార్టీ కాదు, మనడు కాదు. తర్వాత ఈయన మన తాటికొండ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎవరు, డొక్కా మాణిక్య తెలుగుదేశంలో ఎమ్మెల్సీయే, వైసీపీలో ఎమ్మెల్సీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ. చూడండి మరి అట్లా 2 పార్టీల దగ్గర తప్పని సార్. ఏ పార్టీ చంద్రబాబు నాయుడు వీళ్ళు రానికుండా మరి మస్తార్ బేరా మస్తార్ ఇచ్చాడు సార్ రాజీనామా. మళ్ళీ ఆయనకు అదే పదవి ఇచ్చారు కదా సార్ మళ్ళీ తెలుగుదేశంలో. మరి ఏమండి పార్టీలు ఏం చేస్తున్నాయి? బీజేపీ కూడా అదే పరిస్థితి, బీజేపీ కూడా అంతే. వేదమస్తానికి ఆర్కృష్ణకి ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణలో బీసీ తుర్ముకు ఉపయోగపడింది. అటు మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదా, మాజీ ప్రెసిడెంట్, ఆయన పేరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ హోం మంత్రి, ఆయన బండి సంజయ్, ఆయన బీసీ కదా. ఇట్లా ఈ బీసీ తుర్ముకు ఉపయోగపడింది, ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దామని వేసారు ప్లాన్. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారు? ఆ పదవికి న్యాయం చేయగలిగారా? పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. న్యాయం చేసినా ఆయనలో ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చల. ఓకే, ప్రజలకు నచ్చల. ఎందుకు నచ్చలేదంటే బటన్ నొక్కుతూ ఉన్నారు కదా, అంతే. బటన్ నొక్కుడుతోనే సరిపోయింది, మిగతా పనులు చేయలేదు. అందువల్ల అదొకటి. ఇప్పుడు చేశాడు బియ్యంది కూడా. ఇప్పుడు డబ్బులు ఇచ్చింది బాగానే ఉంది కానీ సార్, 18,000 రూపాయలు ఇచ్చింది మాత్రం వేస్ట్. ఆసరా వేస్ట్, ప్లస్ చేయూత, ఈ 2 వేస్టేనండి. ఎందుకంటే మళ్ళా తెలగా కాపు నేస్తం వచ్చారు. ఎందుకంటే అన్ని కులాలకి పెట్టారు కదా, నవరత్నాలు అని చెప్పి అన్ని కులాలకి పెట్టారు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. 18,000 అనేది కరెక్ట్ కాదు. 18,000 35 సంవత్సరాలు నిండిన అమ్మాయికి మీరు 18,000 ఇస్తే 25 సంవత్సరాల అమ్మాయి ఏముంటుందో తెలుసండి?
దాని 35 సంవత్సరాలు అది కూలిపోతుంది, నేను కూలిపోతున్నా, నాకు ఇవ్వకూడదా అనేది ప్రజల్లో మార్పు వచ్చింది. అందులో మళ్ళీ 65 సంవత్సరాల ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు 50 సంవత్సరాలు దాటిన తర్వాత. మరి 35 సంవత్సరాల నుంచి నా 50 సంవత్సరాలు మీకు 18,000 ఇస్తే 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు కనీసం 25 నుంచి 37 వాళ్ళకన్నా ఎంతమంది ఉంటారండి? ఇంకా ఆ సంఖ్య కూడా యంగ్ వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, అది ఒకటి దెబ్బ కొట్టింది. ఇలా ఉంది. అంటే ఇప్పటికైనా పార్టీలో మార్పు వస్తుందంటారా? పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చేర్పులు చేసుకొని ముందుకెళ్తే గవర్నమెంట్ అనేది నల్లేరు మీద నడకండి కాదు, ఆయనలో కొంచెం మార్పులు రావాలి. కింద మనిషిని కలవటం నేర్చుకోవాలి. ఆయన నేర్చుకోవడం కాదు నేను అనేది. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు నేను కలవటానికి కలుస్తున్నా. నేను కలవటం గొప్ప కాదండి. శ్రీకాకుళం నుంచి కుప్పం నుంచి కూడా వచ్చారు సార్ ప్రజలు. నీ గేటు ముందు 2 రోజులు కుప్పం నుంచి వచ్చిన వాళ్ళు 2 రోజులు పడుకున్నారు సార్. 2 రోజులు పడుకున్నారు. 2 రోజులు విజయవాడ ఉంటే వాళ్ళ లోన మానేయాలి గేట్ కాడ నుంచి. నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ లోనలు మాని రాని, లేకపోతే రేపు ఇంకెట్ట నమ్ముతారు నిన్ను ప్రజలు? అంటే సామాన్య కార్యకర్తలు దగ్గరికి రానివరా జగన్మోహన్ రెడ్డి? రానిలా కలవరా జగన్మోహన్ రెడ్డి? కలవట్లా ఇప్పటికీ. ఇప్పుడు కూడా కొంత మాలాంటి నాయకులు రాని దాని వరకు సరిపోతుంది నాకు తెలిసి. ఇంకా కింద కేడరం కలుపుతున్నాను నేను అనుకోవట్లా.